కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో తండ్రి 2026వ సంవత్సరం 2వ వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. నాయన, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మార్గం మధ్యలో ఉన్న మీ పిల్లలను సకాలంలో మీ సన్నిధికి తీసుకుని రావటానికి మీ కృపను చూపించండి. నాయన, ఇదిగో తండ్రి, మీ మాటలు చెప్పడానికి నేను ఇక్కడ నిలవబడి ఉన్నాను. మాట్లాడేది నేను కాదు తండ్రి, నా యందు మీరుండి తండ్రి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయంతో మా అందరినీ నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన మనకి ఒక చక్కటి పాఠాన్ని గురించి మనం ఆలోచించుకుందాము. ఎందుకంటే 2025వ సంవత్సరం అంతా కూడా మరి మన భక్తి జీవితాన్ని మనం ఎలా కాపాడుకున్నామో, భక్తి జీవితంలో మనం ఎలా మన ఎదుగుదలను చూపించామో ఎవరికి వారికే తెలుసు. 2026వ సంవత్సరంలో ఒక గొప్ప తీర్మానం అనేది మనం తీసుకోవాలి. 25వ సంవత్సరం కంటే మరింత ఉన్నతంగా దేవునిలో కొనసాగిపోవాలి, దేవుని పని ఉన్నతంగా జరిగించాలి అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా మన పనుల్లో మనం ఉంటున్నామా, దేవుని పనిలో ఉంటున్నామా అనేది మనం ప్రతి క్షణము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక రియల్ లైఫ్ అని రెండు జీవితాలు కలిగి ఉంటారు. రియల్ లైఫ్లో అంటే బయటికి చూపించటానికి వారి జీవితం వేరుగా ఉంటుంది, వారి వ్యక్తిగత జీవితము అనేది వేరుగా ఉంటుంది. మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరొకలాగా మన జీవితాల్ని మార్చుకుంటున్నామేమో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రవక్తలను, భక్తులను మనం చూసినట్లయితే దేవుని దగ్గర వారు భయభక్తులు కలిగి ఉండి మరి వారు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నారో, సమాజానికి వారు ఎలా చూపించుకున్నారో ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా భక్తులు ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి మన భక్తి జీవితానికి వస్తే మనం దేవుని సన్నిధిలోకి వచ్చి బాప్తిస్మం ద్వారా క్రీస్తును అంగీకరించిన మనము ఎప్పటి నుంచి భక్తిగా ఉంటున్నప్పటికీ కూడా మరి మన జీవితాలు ఇంకా పరిపూర్ణంగా దేవునికి ఇవ్వలేదేమో ఒకసారి ఆలోచించాలి. సినిమా యాక్టర్లను మనం చూస్తున్నప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటాయంటే బయటికి చూపించడానికి చాలా సంతోషంగా, ఆనందంగా కనిపిస్తూ ఉంటారు తెరల ముందు. కానీ వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లతో వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. మనందరికీ తెలుసు, చార్లీ చాప్లిన్ అనే ఒక వ్యక్తి, ఆ హాస్య నటుడు. అతను ప్రపంచాన్ని మరి అతని ముఖ కవళికలతో మాట్లాడకుండానే నవ్వించగలిగే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అతను ముఖ కవళికలతోనే నవ్వించేవాడట. అయితే అతని వ్యక్తిగత జీవితం చాలా దుర్భరమైన జీవితం, ఎంతో బాధాకరమైన జీవితాన్ని అతను గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటారు, పైకి నవ్వుచుండినను లోపల దుఃఖముండక మానదు అని మాట్లాడుతూ ఉంటారు. పైకి కనిపించేది వేరు, మన మనసులో మన ఆంతర్యం ఎలా ఉంటుందో ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే భక్తులను చూపిస్తూ దేవుడు ఆయన్ని ఇశ్రాయేలీయులు ఎంత బాధ పెట్టారో మనకు తెలుసు, ఎంత వ్యతిరేకులుగా మారిపోయారో మనకు తెలుసు. కొద్ది మందే అక్కడక్కడ భక్తులు కనిపిస్తారు, కానీ మరి తన పిల్లలైన వారు తన మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. చాలాసార్లు ఈ మాట చదువుకున్నాం, మరొకసారి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని
వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చూడాలి అనుకున్నాను, వారిని గొప్పవారిగా చేశాను, కానీ ఇశ్రాయేలీలైన వారు ఏం చేస్తున్నారంటే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నారు. ఎవరితో చెబుతున్నారు? మనకి ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే మన తల్లిదండ్రులతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ, బిడ్డలతో కానీ పంచుకుంటూ ఉంటాం. ఎవరు కూడా వారి బాధను అర్థం చేసుకోలేనప్పుడు ఇరుగు పొరుగు వారితో చెప్పుకుని ఆ బాధను వ్యక్తపరుస్తూ ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాం మనం. అలాగే దేవుడు కూడా మరి ఆయన పిల్లలు కోటాను కోట్ల ప్రజలు భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఆయన బాధను ఎవరితో పంచుకుంటున్నారు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు క్రైస్తవులు కూడా దేవుని పట్ల ఎలా ఉంటున్నారు అనేది మనం చూడాలి. ఇశ్రాయేలీలు ఎన్ని చెబుతున్నా కానీ వారు ఆయన మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి ఏడిపిస్తూ ఉన్న ప్రజల్ని చూసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు దేవుడు. చూడండి, క్లాస్ రూమ్స్లో పిల్లలకి పాఠాలు చెబుతూ ఉన్నప్పుడు వారికి నోటి మాట ద్వారా చెబితే చాలామందికి అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు టీచర్సు? ఒక బాడీలో ఒక ఆర్గాన్ గురించి చెప్పాలి అంటే దాన్ని ఒక బొమ్మ రూపంలో తీసుకుని వచ్చి ఆ బొమ్మను చూపిస్తూ వారికి పాఠాలు చెప్పడం అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఆ పిక్చర్ వాళ్ళ మైండ్లో అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఒక గుండె గురించి చెప్పాలి అంటే ఆ గుండెను చూపిస్తూ, ఇదిగో ఇందులో 4 భాగాలు ఉంటాయి, 4 గదులు ఉంటాయి, రక్తాన్ని ఇలా పంప్ చేస్తూ ఉంటుందని ఆ గుండె గురించి చెబుతూ ఉంటారు. అప్పుడు మాటలు చెప్పడం కంటే, పాఠం చెప్పడం కంటే చూపించేది వాడి మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కలుగు చేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా నేను ఎన్నిసార్లు చెబుతున్నా కానీ ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వీరికి ప్రాక్టికల్గా చేసి చూపించాలి అనుకున్నారు దేవుడు. ఏం చేయాలనుకున్నారో అదే యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాను. యెషయా గారండి, యెషయా గారి గురించి మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగా మహత్కార్యములుగా ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు నన్ను ఉంచారు అని యెషయా గారు మాట్లాడుతున్నారు. అంటే మాటలు చెబితే వినటం లేదు. యెషయా గారిని, వారి కుటుంబాన్ని సూచనగా ఇశ్రాయేలీల మధ్యలో పెట్టారు అంటే ఏంటి సూచన? ఏం చేశారు యెషయా గారు? ఏం చేసి ఇశ్రాయేలీలకు కనువిప్పు కలిగించారు అనేది మనం ఆలోచించినట్లయితే అదే యెషయా గ్రంథము 20వ అధ్యాయము, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అంటున్నారండి. యెషయా గారు చిన్న వ్యక్తి కాదండి. ఆయన సమాజంలో ఎందుకు పనికిరాని వ్యక్తి కాదు. ఒక గొప్ప ప్రవక్తగా ఉండి ఒక గొప్ప స్థితిలో ఒక గొప్ప స్థాయిలో ఉన్న యెషయా గారు ఆయనకి దేవుడిచ్చిన ఒక పనిష్మెంట్ ఏంటో తెలుసండి? పనిష్మెంటే అంటారా ఇది? 3 సంవత్సరాలు చెప్పులు లేకుండా దిగంబరిగా
ఇదిగో మరి అందరూ చూస్తూ ఉండగా, ఇశ్రాయేలీల వీధులలో అందరూ చూస్తూ ఉండగా నువ్వు తిరగాలి అని అన్నప్పుడు ఇది చిన్న పనిష్మెంట్ అంటారా, పెద్దదండి? ఎవరైనా చేయగలరా అండి? జోడు లేకుండా తిరగడం పర్వాలేదండి, కానీ వస్త్రాలు లేకుండా మరి దిగంబరిగా ఉన్న ఆయన ఇశ్రాయేలీలందరూ చూస్తూ ఉండగా వీధులలో తిరుగుతూ ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందండి? బట్టలు లేకుండా తిరుగుతున్న వారిని పిచ్చివాళ్ళు అంటాం మనం. వాళ్ళని రాళ్లతో కొడతాం, పుల్ల మొక్కలతో కొడతాం, వారిని అసలు దగ్గరికి దరిదాపులకే రానివ్వం మనం. అలాంటిది ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప స్థాయిలో ఉన్న ఆయన్ని నువ్వు జోడు లేకుండా దిగంబరిగా ఉంటూ ఇశ్రాయేలీలందరూ చూస్తూ ఉండగా నువ్వు వారి మధ్యలో తిరగాలి అని దేవుడు చెబుతున్నప్పుడు, ఒక రోజా అండి, 2 రోజులా, వారం రోజులా, నెల రోజులా, 1 సంవత్సరం అంటే 3 సంవత్సరాల పాటు తిరగాలి అంటే చిన్న విషయం కాదండి. ఇది చిన్న విషయం కాదు. అదే మనకి చిన్న ఇబ్బంది కలిగితే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం మనం. కానీ యెషయా గారు ఎలాంటి నిర్ణయం, తండ్రి ఏంటి నాయనా, నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నాను, ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాను, అనేక మందికి నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, అలాంటి నన్ను దిగంబరిగా జోళ్ళు లేకుండా నన్ను తిరగమనటం ఏంటి నాయన, ఇదేమన్నా న్యాయంగా ఉందా అని అడిగారా అండి యెషయా గారు? అడగలేదు. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించారండి. అందుకే వారు భక్తులయ్యారు. ఈరోజు క్రైస్తవులుగా, భక్తులుగా చెప్పుకుంటున్న మనము ఇలాంటి కష్టం మనకు లేకపోయినప్పటికీ కూడా మనం ఎలా ఉంటున్నామండి? ఎలా ఉంటున్నాం? చిన్న చిన్న వాటికి దేవుణ్ణి విడిచిపెట్టేసుకోవటమా? మన భక్తి జీవితాన్ని మనం దేవునికి ఏం చూపిస్తున్నామో ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులను మనకు మాదిరికరంగా పెడుతూ ఉన్నప్పుడు, ఇంత కష్టం మాకు లేదు కదా నాయనా, మాకిచ్చిన ఈ చిన్న జీవితంలో మీ కొరకు ఉన్నతంగా బ్రతకాలి అన్న ఆలోచన ఎంతమందికి వస్తుందో చెప్పండి? ఎంతమందికి వస్తుంది? ఇంతకీ ఎందుకు తిరగమన్నారు? అసలు ఇశ్రాయేలీలు తప్పు చేయడం ఏంటి? వారికి సూచనగా ఒక యెషయా ప్రవక్తని మరి దిగంబరిగా తిరగమనటం ఏంటి? వారి మధ్యలో నిలవబెట్టడం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, అనేక మంది పిల్లల్ని కాపాడటానికి దేవుడు ఒక్కొక్కరిని ఇబ్బంది పెడుతూ వచ్చారండి. అలా అనుకుంటే మరి నా పిల్లలైన వారు ఎలా పోయినా పర్వాలేదు, కానీ భక్తుల్ని మాత్రం నేను అప్పగించను అనుకుంటే ఈరోజు ప్రపంచానికి రక్షణ అనేది వద్దునా అండి? అనేక మంది పిల్లలు పాపంతో కొట్టుకుపోతున్నారని, చచ్చిపోయిన వారు డైరెక్ట్గా నరకానికి పోతున్నారని దేవుడు ఆలోచించి తన కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. పంపించడం అంటే ఏదో పంపించి మరలా తిరిగి వచ్చేమనటం కాదు. ఆయన వచ్చి ఈ లోకంలో ఎలా బ్రతికారో, ఎలా కష్టపడ్డారో, ఆయన్ని ఎలా కష్టపెట్టారో మనందరికీ తెలుసు. మహనీయుడైన యేసుక్రీస్తు వారిని మనకి అప్పగించేశారు అంటే బలిగా అనేక మంది పిల్లల రక్షణార్థమై నా కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా నేను సిద్ధము అంటే వారి మీద కంటే ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారండి మన పట్ల దేవుడు. ఆయన ప్రేమను ప్రతి క్షణం మనకి చూపిస్తున్నప్పటికీ కూడా మనం ఎలా ఉంటున్నాం దేవుని పట్ల అనేది ఆలోచించాలి. కనీసం మన ప్రేమను దేవునికి అందించగలుగుతున్నామా? మన ప్రేమను అందించడం అంటే ఏదో స్తుతి 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 అని, ప్రభువా ప్రభువా అని నోటి మాటతో కాదు, మన ప్రేమను చూపించటం మన క్రియలలో కనపరుస్తూ ఉండాలి. మన క్రియలలో మన భక్తి జీవితం ఎలా ఉంటుంది అనేది ప్రతి క్షణము కూడా ఆలోచిస్తూ ఉండాలి. మరొక వ్యక్తి కూడా మనం చూడాలి, భక్తుడు. యెహెజ్కేలు గ్రంథాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 4-6 వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 4-6 వచనాలు. దేశాంతరము పోవువాడు తన సామాగ్రి తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటకు తీసుకుని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు అని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నమ వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజము మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము అని నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని అంటున్నారు. యెహెజ్కేలు ప్రవక్తని కూడా
దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నారు అనేది మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీల మధ్యలో ఒక సూచనగా చూపించాలి అనుకుంటున్నారు యెహెజ్కేలు ప్రవక్తని. ఈయన చిన్న వ్యక్తి కాదండి, చాలా గొప్ప ప్రవక్త. అలాంటి వ్యక్తికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే, దేశాంతరము పోయేవాడు తన సామాగ్రిని ఎలా అయితే చక్కబెట్టుకుంటాడో చూడండి. చాలామంది విదేశాలు వెళుతూ ఉంటారు, తనకి కావలసిన సామాగ్రిని అంతా కూడా చక్కగా ప్యాక్ చేసుకుని వాటిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరు వెళతారండి ఇంటిని విడిచిపెట్టి? ఇంటిని విడిచిపెట్టి ఎవరు వెళతారు అని మనం ఆలోచిస్తే ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్తారు? బ్రతుకు తెరువు లేకపోతే వెళతారు. అంతకీ కాకపోతే తన మూటను భుజం మీద పెట్టుకుని తన సామాగ్రి అంతా చక్క పెట్టుకుని ఒక దొంగ వెళుతున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు అంటే పరువు పోతే వెళ్తాడండి. పరువు పోతే ఉంటారా? నాకు తెలిసిన ఒక కుటుంబం అండి, తన కుమార్తె మరి సరిగా లేదని ఒక అబ్బాయి విషయంలో తప్పు చేసి బయటకు వెళ్ళిపోతే వాళ్ళు తలెత్తుకోలేక ఆ ఊరిని, ఆ గ్రామాన్ని మొత్తం, ఆ ఇంటిని, వాళ్ళ ప్రాంగణాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, దేశాంతరం వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అని మనం ఆలోచిస్తే పరువు పోయింది, మేము తలెత్తుకుని తిరగలేకపోతున్నాము, అందుకు కాబట్టే బయటకు వచ్చేసాము అనేసి వారు చెప్పటం అనేది జరిగింది. అంటే పరువు పోతే తన ఇంటిని విడిచిపెట్టి, తన ఉన్న ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేదంటే తన బ్రతుకు తెరువు కోసం తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకి ఎలాంటి కష్టము రాలేదు. తినడానికి ఆహారం లేకపోవటమో, లేకపోతే పరువు పోయినందుకు వెళ్ళిపోవటమో కాదు, దేవుడు చెప్పిన మాటను బట్టి యెహెజ్కేలు గారు తూచా తప్పకుండా పాటించినట్లుగా మనకి లేఖనాలలో కనిపిస్తూ ఉంటుంది. ఏమంటున్నారు ఇక్కడ? దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు అనగా ఇశ్రాయేలీలు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటకు తీసుకుని, ముందు పగలేం చేస్తావంటే నీ సామాగ్రి అంతా తీసుకొచ్చి బయట పెట్టి యెహెజ్కేలు పెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు అని వలె బయలుదేరు. వాళ్ళు చూస్తున్న ప్రతిసారి కూడా నువ్వు నీ సామాగ్రిని చక్కబెట్టుకోవడం, నువ్వు అస్తమాటు నువ్వు బయటకు తీసుకుని వచ్చి వాటిని పెట్టడం అనేది చెయ్యాలి. అప్పుడు ఇశ్రాయేలీలు చాలా వింతగా చూస్తూ ఉంటారు, ఈయనకి ఏం కష్టం వచ్చిందని తన సామాగ్రిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అన్న ఆలోచన వారికి రావాలి అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఒక సూచన చూపిస్తున్నారు ఇశ్రాయేలీలకు. మరలా ఏమంటున్నారు? అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవాని వలె నీవు బయలుదేరవలెను. ఇశ్రాయేలీలు చూస్తూ ఉండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరుము. దేనికి కన్నం ఏమంటున్నారండి? గోడకు కన్నం ఏమంటున్నారు? ఆయన ఇంటికి ఆయన కన్నం వేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరేస్తారు గోడకి కన్నాలు? దొంగలు వేస్తారండి. ఒక దొంగలా నువ్వు పారిపోవాలి నీ ఇంటిని విడిచిపెట్టి నువ్వు అంటే ఇశ్రాయేలీలకి ఏం నేర్పించాలనుకుంటున్నారు దేవుడు అని మనం ఆలోచిస్తే, ఇదిగో యెహెజ్కేలునైనా నేను, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నా ఇంటినే నేను కూలగొట్టుకుని నాకు గోడకు కన్నం వేసి ఒక దొంగలా పారిపోతున్నాను కదా, మీకు కూడా స్థిర నివాసం అనేది లేకుండా మీ ఇంటిని విడిచిపెట్టి మీరు పారిపోయేటట్లుగా దేవుడు చేస్తారు ఆయన మాట వినకపోతే అని, అదిగో ఆయన చేస్తూ వారికి చూపిస్తున్నారు. మనం కూడా చాలామంది వాక్యాలు చెబుతూ ఉంటారు కానండి, మన జీవితాన్ని ఎదుటి వారికి మనం మాదిరికరంగా చూపించాలి. ఇష్టానుసారంగా బ్రతకటం కాదు, మన జీవితాన్ని మాదిరికరంగా చూపిస్తూ మనం బ్రతుకుతూ వారిని బ్రతికింప చేయాలి. యెహెజ్కేలు గారు కూడా అంతే. ఆయన జీవితంలో దేవుడు ఏదైతే చెప్పారో దానిని చూపిస్తూ ఇశ్రాయేలీలకు చెబుతున్నారు. అంటే గోడకు కన్నం వేసి ఏం చేయాలంట? అందరూ చూస్తూ ఉండగా ఒక దొంగ పారిపోయినట్టు పారిపోవాలి నువ్వు, ఇశ్రాయేలీలకి కూడా ఇదే గతి పడుతుంది అని దేవుడు ఒక సూచనగా చూపిస్తున్నారండి. ప్రాక్టికల్గా నిజంగా దేవుడు ఎంత గొప్పవారంటే, మాట ద్వారా అర్థం చేసుకోలేని ప్రజలకు ఒక క్రియ ద్వారా వారికి బుద్ధి చెబుతూ ఉన్నారు. అంటే మరి ప్రతి క్షణము కూడా ఇశ్రాయేలీల్ని దేవుడు కనిపెడుతూనే ఉన్నారండి. మాట వినటం లేదు కదా అని వారిని నాశనం చేయాలనుకోవటం లేదు దేవుడు. వారిని ఎలా అయినా సరే కాపాడాలి, వారికి ఎలా అయినా బుద్ధి వచ్చేటట్లు చెయ్యాలి అని ప్రవక్తల్ని సహితం ఇబ్బందులు పెడుతూ తన పిల్లలైన వారు ఆయన కోసం బ్రతకాలని కోరుకుంటున్నారండి. మరొక సందర్భంలో చాలా భయంకరంగా బాధ పెడతారు చూడండి. యెహెజ్కేలు గ్రంథము
4వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు నేను చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. యవల అప్పములు చేసి ఇశ్రాయేలీలు చూస్తూ ఉండగా దానిని మనుష్య మలముతో కాల్చి పూజింపవలెను. నేను వారిని తోలివేయ జనములలో ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. ఏమంటున్నారు? మనుష్య మలముతో అప్పములు కాల్చుకుని తినడం అంటే ఈ మాట మనం మాట్లాడుకోవటానికి కూడా చాలా అసహ్యకరంగా ఉంటుందండి. కానీ అలాంటి ఒక పనిని ఎవరిని చేయమంటున్నారు? యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చేయించాలి అనుకుంటున్నారు దేవుడు. నువ్వు మనుష్య మలముతో అప్పములు కాల్చుకుని తినాలి ఇశ్రాయేలీలు చూస్తూ ఉండగా. ఎందుకంటే ఇదిగో ఒక ప్రవక్తనైన నన్నే దేవుడు ఇలా చేయమంటున్నారు అంటే ఇశ్రాయేలీలైన మీరు దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నారో మీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అని ఒక యెహెజ్కేలు ప్రవక్తను చూపించి చెబుతూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలండి, భక్తుల్ని దేవుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టరండి. ప్రభువా నేను దీనిని చెయ్యలేను అని అన్నప్పుడు దేవుడు ఏమైనా నువ్వు ఖచ్చితంగా చెయ్యాలంటారా అండి? చెయ్యాలంటారా? అదే యెహెజ్కేలు ప్రవక్త ఏం మాట్లాడుతున్నారా కిందకు చూడండి, 14వ వచనం. అందుకు అయ్యో ప్రభువా యెహోవా నేనెన్నడూను అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పడలేదే అని నేననగా ఆయన చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను అని మాట్లాడుతున్నారండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన వారండి. అనేక మంది పిల్లల రక్షణార్థమై ఒక కార్యక్రమం నువ్వు చెయ్యాలి యెహెజ్కేలు అని చెప్పినప్పుడు, ప్రభువా నేను చిన్నప్పటి నుంచి మృగములు చీల్చిన దానిని కానీ మాంసాన్ని కానీ నేను ఎప్పుడు కూడా తినలేదే, అలాంటి నాకు ఇలాంటి పనిష్మెంట్ ఏంటి నాయనా, ఇలాంటి పరిస్థితి ఏంటి తండ్రి, నేను చెయ్యలేకపోతున్నాను దీనిని అని అనగానే దేవుడు నువ్వు చెయ్యాలి యెహెజ్కేలు అని అనట్లేదండి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, ఇశ్రాయేలీలు అది చూడాలి, వాళ్ళు మారాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి అనటం లేదు. వెంటనే అతని నిర్ణయాన్ని మార్చుకున్నారు దేవుడు. ఇదిగో మనుష్య మలమునకు మారుగా గోమలముతో నువ్వు అప్పములు కాల్చుకుని తినాలి యెహెజ్కేలు అని చెబుతున్నారండి. చాలా దేవుడు కఠినమైన వాడు, అందుకే ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు భక్తుల విషయంలో అని మనం అనొచ్చు. కానీ అనేక మంది పిల్లల్ని కాపాడటానికి దేవుడు ఒకరిని ఇబ్బంది పెట్టినా తప్పు లేదు అన్నట్లుగా మనకు అర్థమవుతుందండి. ఒక్కొక్కరిని ఇబ్బంది పెడుతున్నారు అంటే అందరూ ఆయన పిల్లలుగా మారిపోవాలని, అందరూ గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఆయన పిల్లలు ఉండాలని దేవుడు ప్రతి క్షణము కూడా కోరుకుంటున్నారు. ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఒక యెషయా గారిని ఇశ్రాయేలీలకి సూచనగా పెట్టారు, ఒక యెహెజ్కేలు గారు ఆయన క్రియల చేత ఇశ్రాయేలీలకు సూచనగా యెహెజ్కేలు గారిని చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఎవరికి సూచనలుగా ఉండాలి అని మనం ఆలోచిస్తే చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందామండి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటున్నారండి. అంటే మనం ఎవరి మధ్యలో ఉన్నాం? ఒక యెషయా గారు, యెహెజ్కేలు గారు ఇశ్రాయేలీల మధ్యలో ఒక సూచనగా ఉన్నారు. అలాగే ఈరోజు మూర్ఖమైన వక్రజనము మధ్యలో మనం ఎలా ఉండాలి? ఉన్నామండి సూచనగా ఉన్నామా? దేవుడు ఏం చెబుతున్నారు? మూర్ఖమైన వక్రజనం మధ్యలో మీరు ఉన్నారు, అప్పుడు మీరు ఎలా ఉండాలట? సూచనగా అంటే ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, ఏ నింద లేని వారుగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి. సణుగులు కానీ సంశయములు కానీ వీటి యందు మీరు మనసు పెట్టొద్దు అని దేవుడు చెబుతున్నారు. చాలా మూర్ఖమైన వారు ఉన్నారు సమాజంలో. వారిని చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏం కలగాలి? మనల్ని మనం చూపించుకోవాలి. ఎలా చూపించాలండి? వారితో మనం కలిసిపోవాలా?
లేదంటే ఒక భక్తి జీవితాన్ని వారికి మనం చూపించాలా మన క్రియల చేత అనేది మనం ఆలోచించాలి. మూర్ఖంగా బ్రతుకుతున్న మనుషుల మధ్యలో మన భక్తిని కనపరుస్తూ ఉంటే వారు కూడా మారే అవకాశం ఉంటుంది. మనం ఎలా ఉంటున్నామండి? వారిని ఇంకా చెడగొట్టేసేటట్టుగా మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉండాలంట? ఇంకా కిందకు మాట్లాడుతున్నారు చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటున్నారు. ఏం చేయాలంట? జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనిపించాలి. మొన్నటి వరకు మనకి డిసెంబర్ నెలలో స్టార్స్ గురించి చాలా ప్రసంగాలు మనం విన్నాం. ఒక స్టారు అది వెలుగుతూ అనేక మందిని వెలుగుస్తూ ఉన్నట్లుగా మనము కూడా ఈ లోకానికి ఎలా ఉండాలంట? మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించే ఒక గొప్ప జ్యోతిలా మనం కనిపించాలి. కనిపిస్తున్నామా? అలాగా జ్యోతుల్లా కనిపిస్తున్నామా? మన క్రియలు మనల్ని చూసి ఎవరైనా మారుతున్నారని మనం ఆలోచిస్తే ఏమో తెలియదండి, లేరనే చెప్పాలి. మారుతున్నామా? మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటున్నామా? మనం మారడం కాదు, కనీసం మన కుటుంబాన్ని మార్చగలుగుతున్నామా? సమాజం గురించి పక్కన పెట్టండి. తర్వాత మన కుటుంబం మనల్ని చూసి భర్త మారుతున్నాడా, భార్య మారుతుందా, తల్లిదండ్రులు బిడ్డలు వీళ్ళ మారుతున్నారా లేదా? మన జీవితం ఒక సూచనగా మన కుటుంబపు వారికి మన సమాజానికి మనం చూపించాలి అండి. జీవవాక్యాన్ని ఎప్పుడైతే చేత పట్టుకుంటామో, నిరపరాధులుగా నిష్కలంకులుగా ఎప్పుడైతే ఉంటామో, దేవుని కుమారులుగా ఎప్పుడైతే మనం అనబడతామో, అప్పుడు మనం ఎలా ఉండగలమంట? లోకమందు జ్యోతులుగా మనం కనిపించే పరిస్థితి దేవుడు మనకి కల్పించబోతూ ఉన్నారు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులకి సూచనగా భక్తుల జీవితాలని చూపించారు. ఈనాడు మూర్ఖమైన వక్రజనమ మధ్యలో మనల్ని సూచనగా ఉంచారు. మనం ఎలా ఉంటున్నాము? సూచనగా ఉండగలుగుతున్నామా? మనము కూడా ఒక మూర్ఖమైన వక్రజనముగా మారిపోతున్నామా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఇదిగో ఈ సంవత్సరం అనే దయాకిరీటం అంతా కూడా మనకు అసలు ఎందుకు ఇవ్వాలండి? దేవుడు సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాలి? మన ప్రాణాన్ని నిలుపుతున్నందుకు దేవునికి మనం ఎంత రుణస్థులం అవుతామండి? అలాంటిది ఎవరి కోసం నా ప్రాణం నిలబెట్టరు అన్నట్టుగా బ్రతుకుతాం మనం. దేవుడిచ్చిన ఆ దయా కిరీటంలో ఆయన కొరకు ఉన్నతంగా మనం బ్రతుకుతూ అనేక మందికి సూచనగా మనం కనిపిస్తూ ఉండాలి తప్ప మూర్ఖులుగా మరి దౌర్భాగ్యులుగా మన జీవితాల్ని మనం కొనసాగించకూడదు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయనా మొదటి వర్తమానంగా కొన్ని మాటలు మీ పిల్లలకు తెలియపరిచాను. విన్న మాటల్ని బట్టి తండ్రి, మా బ్రతుకులను సరిచేసుకునే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించండి. ఇశ్రాయేలీయులకు మధ్యలో సూచనలుగా తండ్రి, క్రియారూపకంతో తండ్రి అనేక మంది ప్రవక్తలను భక్తులను ఎలా అయితే నియమించారో, ఈరోజు తండ్రి మూర్ఖుల మధ్యలో నాయనా, వాక్యం తెలియని వారి మధ్యలో తండ్రి మమ్మను ఉంచి తండ్రి జీవవాక్యాన్ని చేత పట్టుకుని తండ్రి లోకమందు జ్యోతులుగా మేము కనిపించాలి అని మీరు ఆశపడుతున్నారు నాయనా. తండ్రి, అట్టి జీవవాక్యాన్ని కలిగి లోకమందు జ్యోతుల వలె తండ్రి మేము వెలిగించబడడానికి మీ కృపను అనుగ్రహించండి. విన్న మాటలను మా హృదయాల్లో పదిలపరుచుకుని నాయన మీ మాటల ప్రకారంగా బ్రతికే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించండి. నా తర్వాత చెప్పబోతున్న మీ కుమారులకు మీ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి తండ్రి చక్కటి మాటలు మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలను మాకు అందించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.